బెంగాలీలో ఒక పోమ్ ఉంది, స్వామి వివేకానంద అందరికీ చెప్తారండి. ఆ అర్థం వచ్చేసి, నువ్వు ఎందుకు గుడికి వెళ్తున్నావు, ఎందుకు చర్చ్కి వెళ్తున్నావు, ఎందుకు మసీదుకి వెళ్తున్నావు, దేవుని కోసమా? నువ్వు ఎందుకు వెతుకుతున్నావు? అక్కడ దేవుడు నీ ముందు ఉన్నారండి, నీ వెనకల ఉన్నారండి, నీ కుడి పక్క ఉన్నారండి, నీ వెనకల ఉన్నారండి, ప్రతి మనిషిలో దేవుడు ఉన్నారు. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నీ చుట్టూ ఉన్న దేవుళ్ళు వాళ్ళను పూజించు అని స్వామి వివేకానంద చెప్పిన మాట నేను చిన్నప్పటి నుండి నమ్మాను. సో ప్రతి వ్యక్తి నా దగ్గరికి వచ్చిన ప్రతి వ్యక్తిని నేను అందులో దేవుడు ఉన్నాడని నమ్మి సాధంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కూడా సినిమాలు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు? నాకు సినిమా అంటే చాలా ఇష్టం. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఏ భాష అయినా సరే. మా వైఫ్కి కూడా చాలా ఇష్టం, అందుకే ఆమె ఫిల్మ్ మేకింగ్ చేస్తారండి. నాకు కూడా ఫిల్మ్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా డైరెక్టర్ వచ్చి మా సినిమాలో మంచి క్యారెక్టర్ ఉందండి చేస్తారా అంటే చేస్తారా? పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. నా వైఫ్ చాలాసార్లు నాకు చెప్పారండి, నా ఫిల్మ్లో నువ్వు హీరోగా నటించాలి. నేను చెప్పాను, నాకు టైం దొరకదు, గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇవ్వరండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏదైనా సాధ్యం. రిటైర్మెంట్ లైఫ్ నన్ను ప్లాన్ చేస్తారా సార్? నా అమ్మాయి, చిన్న అమ్మాయి అప్పుడప్పుడు నాకు చెప్తూ ఉంటారండి, పాప నాకు కాన్ఫిడెన్స్ రావట్లేదు, మంచి డాక్టర్గా నేను చేయలేను పాప అని చెప్తే, ఇబ్బంది పడకు, రిటైర్మెంట్ అయినా వెంటనే నేను నీతో పాటు ప్రాక్టీస్ చేస్తానని చెప్పాను. సో మెడిసిన్ అంటే చాలా ఇష్టం. ఆఫ్టర్ రిటైర్మెంట్ యాజ్ డాక్టర్గా మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాను. దట్స్ అమేజింగ్ సార్, రియలీ. అంటే టైర్డ్ అయిపోలేదు మీరు అసలు ఇన్నేళ్ల జర్నీలో? మీరు ఎప్పుడు లేదు, నాకు ప్రతి నిమిషం బతకాలి, ప్రతి నిమిషం ఏదో ఒకటి చెయ్యాలి. సడన్గా మన జీవితం ఆగిపోతుంది, ఎప్పుడు ఆగిపోతుంది మనకు తెలియదు. కాబట్టి ఆఖరి క్షణం వరకు మనం పని చేస్తూ ఉండాలి, ఏదో ఒకటి ప్రజలకు హెల్ప్ చేస్తూ ఉండాలని నా అభిప్రాయం. అంటే ఇప్పటి వరకు మీరు చాలా 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 డిపార్ట్మెంట్స్లో మీరు వర్క్ చేశారు సార్ 30 yearsగా. మీ మనసుని బాగా బాధ పెట్టిన సందర్భం కానీ, లేదా మనసుకి చాలా హ్యాపీగా అనిపించిన 2 సందర్భాలని మాకు ఒకసారి. 2007 25th August ఆ రోజు ఒక పెద్ద సంఘటన జరిగింది. నాకు 2వ జన్మం లభించింది. ఆ రోజు నేను నా ఫ్యామిలీతో కలిసి లుంబిని పార్క్ వెళ్ళాను, హైదరాబాద్. అప్పుడు నేను హైదరాబాద్లో ఒక బెటలియన్ ఉంది, ఇంకొక బెటలియన్ సైబరాబాద్లో ఉంది. హైదరాబాద్లో ఉన్న యూసుఫ్గూడ బెటలియన్ ఫస్ట్ బెటలియన్ కమాండెంట్గా పనిచేస్తూ ఉండగా ఆ రోజు శనివారం సాయంత్రం ఫ్యామిలీని తీసుకుని లుంబిని పార్క్ వెళ్ళాను. అప్పుడు తెలిసింది అక్కడ ఒక లేజర్ షో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది. వెళ్ళేసరికి 7:15 అయింది. పోయి చూస్తే ఒక్క సీట్ కూడా ఖాళీగా లేదు. ఓన్లీ ఒక పర్టికులర్ రోలో దాదాపు 10-12 సీట్స్ ఖాళీగా ఉన్నాయి. నేరుగా పోయి లాస్ట్ 4 సీట్స్ మీద కూర్చున్నాం. సడన్ గా నెక్స్ట్ 5 minutesలో ఒక పెద్ద శబ్దం వచ్చింది, బాంబ్ బ్లాస్ట్, లుంబిని పార్క్ బాంబ్ బ్లాస్ట్. మీరు అక్కడే ఉన్నారా? అవునండి. తర్వాత తెలిసింది ఆ టెర్రరిస్ట్ అక్కడే, ఎందుకు ఆ సీట్స్ ఖాళీగా ఉండేవి, ఆ టెర్రరిస్ట్ అక్కడికి వచ్చి కూర్చున్నారండి, అక్కడే కూర్చున్నారండి. తర్వాత లేజర్ షో మొదలైన తర్వాత ఆ బాంబులు ఆ సీట్ కింద పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారండి. సేఫ్ డిస్టెన్స్ వెళ్ళిపోయిన తర్వాత త్రూ రిమోట్ అది బ్లాస్ట్ చేశారండి. అందుకే సీట్స్ ఖాళీగా ఉండేవి, మాకు తెలియదు అప్పుడు. ఓ మై గాడ్. ఆ 4 సీట్ కింద బాంబు పెట్టలేదు, మిగిలిన 8 సీట్స్ ఖాళీగా ఉంచాము కదా, అక్కడ బాంబ్స్ ఉండేవి. ఆ బాంబు కూడా డైరెక్షన్ వెనకల, ముందర, ఈ సైడ్, ఈ అంత ఏరియాలో అక్కడ ఉన్న వ్యక్తులు తర్వాత మరుక్షణంలో చూస్తే తల కూడా పోయింది. అటువంటి పరిస్థితి, 12 మంది చనిపోయారండి. ఇమీడియట్గా తొక్కిసలట జరిగింది. నా వైఫ్, పిల్లలు, మిగతా ప్రేక్షకులు అందరూ పారిపోయారండి, నేను తప్ప. నేను అప్పుడు కాపాడండి, హెల్ప్ అని అరుస్తే మేము 1 by 1 తీసుకొచ్చాము బయటికి. అప్పుడు నన్ను చూసి ఇంకా 2-3 వచ్చారండి. చాలా మందిని ఆ రోజు నేను కాపాడాము. తర్వాత కేర్ హాస్పిటల్ వెళ్ళి అక్కడ డాక్టర్గా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి ట్రీట్మెంట్లో కూడా పాల్గొని చాలా మందిని కాపాడాము. ఆ రోజు నిజంగా చాలా మందికి హెల్ప్ చేయగలిగామని నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అదొకటి సార్, మీరు ఆ ప్లేస్ లో ఉండడం, మీరందరూ సేఫ్ గా బయటికి రావడం, సేఫ్ గా. ఓ మై గాడ్, రియల్లీ బ్లెస్డ్ సార్, రియల్లీ. తర్వాత అందరూ చెప్పారండి, ఎందుకు అందరూ పారిపోయారు తెలుసా, ఎందుకంటే రిపీట్ బ్లాస్ట్ అవుతాయని అందరూ పారిపోయారు, నువ్వు ఎందుకు ఉండిపోయావు?
కరెక్ట్. నేను చెప్పాను భగవంతుడు చూస్తాడు, నేను బతకాలా చనిపోవాలా భగవంతుడి ఇష్టం. కాబట్టి ఇంకొక బ్లాస్ట్ జరుగుతుందని నాకు తెలుసు. కానీ నేను కూడా వెళ్ళిపోతే ఆ మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోతారని, కనీసం ఆ పరిస్థితిలో ఇమీడియట్ గా బయటికి సేఫ్ జోన్ కి తీసుకొస్తే, ఇమీడియట్ గా బండిలో ఎక్కించి పంపిస్తే చాలా మందిని మేము సేవ్ చేయగలుగుతాం. తర్వాత ఇమీడియట్ గా అక్కడి నుండి ఫోన్ చేసి డీజీ గారికి చెప్పడం, డీజీ సార్ అప్పుడు గోవాలో ఉన్నారండి, ఇమీడియట్ గా పోలీస్ రావడం, అంబులెన్స్ రావడం, దానివల్ల చాలా మంది సేవ్ అయ్యారు ఆ రోజు. అది నేను ఎప్పుడు మర్చిపోను. అది ఆ రోజు తర్వాత ఎప్పుడు ఆలోచించిన అది ఆ రోజు ఏదో చాలా మందిని సేవ్ చేయగలిగామని నాకు ఆ హ్యాపీనెస్ ఇప్పుడు కూడా ఉంది. ఇక్కడ కూడా చూడండి, అంత బాంబ్లెస్ట్ అయితే ఇంతమందిని సేవ్ చేయగలిగారని మీరు సంతోషపడుతున్నారు, కానీ పాజిటివ్ సైడే మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా నెగటివ్ సైడే మాట్లాడట్లేదు. యువర్ సచ్ ఎ గ్రేట్ సోల్ సార్. రెండు అన్నారు, ఒకటి చెప్పారు, ఇంకొకటి చెప్తారా? మన జీవితంలో సాడ్ ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి. నా అమ్మ గారిని కోల్పోవడం చాలా బాధాకరం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అమ్మ గారిని హైదరాబాద్ తీసుకుపోయి ట్రీట్మెంట్ ఏర్పాటు చేయగలిగితే, లేకపోతే ముంబై తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఏర్పాటు చేయగలిగితే పర్హాప్స్ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు సేవ్ హర్ అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదు. సో ఆ ఒక ఫీలింగ్ ఎప్పుడు ఆలోచించినా చాలా బాధ కలిగిస్తుంది. ఎలా సార్, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి కాలం చేశారా? అమ్మగారికి సడన్ గా స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్. తర్వాత 11 months వరకు లెఫ్ట్ సైడ్ పూర్తిగా పారాలిసిస్, మాటలు రాలే, తినలేకపోయారు 11 months. తర్వాత మళ్ళీ సెకండ్ స్ట్రోక్ వచ్చి హైపోటెన్సివ్ షాక్, ఫైనల్గా 2 చేతులు 2 కాళ్ళు గ్యాంగ్రీన్ అయి చాలా సఫర్ అయ్యారండి. ఎవరికి ఆ సఫరింగ్ రాకూడదు అని అది ఒక బాధాకరంగా ఉంది. మీరు ఎంత సింపుల్సిటీ మెయింటైన్ చేస్తున్నారంటే, మీ డ్రెస్ కూడా 3 రంగులు వచ్చేసింది. మీ కొత్త యూనిఫామ్ కూడా మీరు కుట్టించుకోవట్లేదు. ఎందుకని సార్, ఎందుకు ఇంత సింపుల్సిటీ? ఏం చూసి మీరు ఇలా మారిపోయారు? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇలాగే ఉన్నారా? ఈ జీవితంలో ఏమీ శాశ్వతం కాదని నాకు నా డ్రెస్ గురించి కూడా ఎప్పుడు పట్టించుకోలేదు. మా చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి హ్యాపీగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, దాని గురించి మేము ఆలోచిస్తాం. కానీ శతకోటి నమస్కారాలు. మిమ్మల్ని ఈరోజు కలవడం భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. యూఆర్ సచ్ ఎ గ్రేట్ సోల్ సార్, రియల్లీ. థ్యాంక్ యూ. మా వైఫ్ కూడా నేను చెప్తాను, వైఫ్కి నా ఫోన్ నంబర్ పబ్లిక్కి ఇచ్చాను. రాత్రి అంతా నాకు ఫోన్ వస్తూ ఉంటుంది. నా వైఫ్ భరిస్తున్నారు. సో నా వైఫ్కి చెప్తాను, యు ఆర్ అ గ్రేట్ సోల్, లేకపోతే వేరే వాళ్ళు అయితే డైవర్స్ ఇస్తారు. మీ వల్ల నాకు రాత్రి నిద్ర రాదు, నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాతనే నా వైఫ్ నిద్రపోతారు. హెల్ప్ఫుల్ అండ్ షీ ఈజ్ ఆల్సో వెరీ కైండ్ హార్టెడ్ సోల్, లేకపోతే షీ వుడ్ నాట్ హ్యావ్. ఇది భరించడం చాలా కష్టం. సో నిజంగా అయితే 30 ఏళ్లలో అనవసరంగా నేను యూపీఎస్సీ సైడ్ వచ్చానని ఏ రోజు మీరు అనుకోలే? భగవంతుడు ఈ ఉద్యోగం నాకు ఇచ్చారండి, ఏదో ఒక కారణం ఉంది అని అనుకున్నాను. ఇనిషియల్ గా నేను పలాసల్లో పనిచేస్తున్నప్పుడు రాత్రి పూట ఆకాశం వైపు చూసి అప్పుడు ఆలోచించాను, చంద్రుడు, తార, ఈ స్టార్స్ అన్ని ఉన్నాయి, నక్షత్రాలు, ఈ కలకటాలో కూడా వాళ్ళు ఇదే చూస్తారండి అని, వాళ్ళు కూడా ఈ నక్షత్రాలు, ఈ చంద్రుడు వాళ్ళు కూడా కనిపిస్తుందా అని అప్పుడు ఆలోచించేవాడిని. ఎంత దూరం కలకట, ఎప్పుడు కలకట వెళ్తాను అని ఆలోచించాను ఇనిషియల్ రోజుల్లో. కానీ తర్వాత పబ్లిక్ రావడం, పబ్లిక్కి హెల్ప్ చేయగలిగితే, పబ్లిక్ ఆ ఫేస్లో, మొహాల్లో ఆనందం కనిపించింది. అది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. స్లోగా నేను అంతా మార్చిపోయాను, కలకట మార్చిపోయాను, బెంగాల్ మార్చిపోయాను, అంతా మార్చిపోయాను. ఇప్పుడు ప్రజలు తప్ప ఇంకేం కనిపించట్లేదు. కొంచెం ఆనందం కనిపిస్తుంది ఫేస్లో, అదే నాకు చాలా ఆనందం ఇస్తుంది. వైజాగ్ నగరంలో ఇంతవరకు ఎక్కడెక్కడ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది, ఆ విక్టిమ్ ఫ్యామిలీని ట్రేస్ చేసి ఎక్కడెక్కడ ఆ కేసెస్ పెండింగ్ ఉన్నాయి, డబ్బు రాలేదు, మేమే ఇన్సూరెన్స్ కంపెనీతో మాట్లాడి ట్రైబ్యునల్కి వెళ్ళి, ఎమడ్ ఆఫీస్కి వెళ్ళి, కలెక్టరేట్కి వెళ్ళి డబ్బు తెప్పించి ఇస్తున్నాం. చాలా మందికి ఆల్రెడీ మేము డబ్బు ఇప్పించాము, ఇంకా చాలా పెండింగ్ కూడా ఉన్నాయి, ఎందుకంటే జస్ట్ 2 months బ్యాకే స్టార్ట్ చేసాము. ఇది ఎక్కడ లేని విధంగా ఈ సెంటర్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంకొకటి, అబండన్డ్ వెహికల్స్ రిటర్న్ మేళా. నా వెహికల్ నేను మర్చిపోతాను, పోలీస్ వాళ్ళు సీజ్ చేసి తీసుకెళ్తారు. తర్వాత పోలీస్ దగ్గరికి పోయి చెప్తాము, మా వెహికల్ మాకు రిటర్న్ ఇవ్వండి. వాళ్ళు చెప్తారు,
మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టులో పిటిషన్ ఫైల్ చేయండి, కోర్టు మాకు ఆర్డర్ ఇస్తేనే మేము ఇస్తాం. సరే ఎందుకు కోర్టు వెళ్ళడం, కోర్టు చుట్టూ తిరగడం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, అందరూ వదిలేస్తారు. సరే ఒక 2 వీలర్ పోయింది కానీ ఈ బాధ భరించలేము. సో మేము ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసాము అబాండన్ వెహికల్ రిటర్న్ మేళా. ప్రతి అబాండన్ వెహికల్ ఆ ఓనర్ని ట్రేస్ చేసి మేమే కోర్టు పోయి మేమే కోర్టు నుండి ఆర్డర్ తెచ్చి వాళ్ళందరికీ ఆ అబాండన్ వెహికల్ రిటర్న్ చేయడం జరిగింది. 252 ఓనర్స్ కి వాళ్ళ అబాండన్ వెహికల్ రిటర్న్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు ఆ వెహికల్ రిటర్న్ వస్తుంది. ఎందుకంటే సార్ ఎన్ని కేసుల్లో మరుగుపడిపోయి వెహికల్స్ అలా పక్కన పడేసి ఉంటారు. అది ఎందుకు పనికిరావు, తుప్పు పట్టేసే తర్వాత వేస్ట్ అయిపోతుంది, స్క్రాప్ గా అమ్మేస్తారు. కానీ భారతదేశంలో ఎక్కడ జరగలేదు. సో ఫస్ట్ టైం వైజాగ్ సిటీలో మేము పెట్టాము. కంటిన్యూస్ గా ఇలా పెట్టి అందరికీ అబాండన్ వెహికల్స్ రిటర్న్ చేస్తామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. అమేజింగ్ సార్. క్రైమ్ ప్రాపర్టీస్ అనుకోండి, నా ఇంట్లో ప్రాపర్టీ క్రైమ్ జరిగింది, బంగారం కానీ వెండి కానీ క్యాష్ కానీ ఏదో ఒకటి. రూల్ వచ్చేసి అది కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, మాకు కస్టడీ ఇస్తారండి. పోలీస్ వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పెడతారండి. పోలీస్ స్టేషన్ నుండి అది సడన్ గా మిస్ అయిపోతుంది, లేకపోతే మీ వెహికల్ అనుకోండి 2 వీలర్ దొంగలించడం జరిగింది, మా దగ్గర పెడతాము, సంవత్సరం తరబడి పెడతాము, పాడైపోతుంది. పోలీసు వాళ్ళే మిస్అప్రోప్రియేట్ చేస్తారు ఆ క్యాష్ బంగారం. అది సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఏం చెప్పడం జరుగుతుంది, మీరు కోర్టు పోయి పర్మిషన్ తీసుకోండి, లేకపోతే కోర్టు కూడా అప్పుడు ఏం అడుగుతారంటే సరే ఎప్పుడు ట్రయల్ జరుగుతుంది అప్పుడు మీరు అది ప్రొడ్యూస్ చేయాలి కదా, గ్యారంటీ ఏముంది, మీరు సిఓరిటీ పెట్టండి, సిఓరిటీ తీసుకురండి. పేద చాలా మందికి సిఓరిటీ కూడా ఇంకా ఎక్కడి నుండి తీసుకొస్తాం, వాళ్ళు సిఓరిటీ తేలేరు. సంవత్సరం తరబడి కేసు డిటెక్ట్ అయినా ప్రాపర్టీ మాత్రం వాళ్ళకు రాదు. ఇక్కడ ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము లాస్ట్ ఇయర్ లో. ప్రాపర్టీ అఫెన్స్, క్యాష్ కానీ బంగారం కానీ వెండి కానీ వజ్రం కానీ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ టీవీ కానీ ఇంటి సామాన్ కానీ దొరికిన వెంటనే మేమే ఒక డాక్యుమెంట్ మీద సంతకం తీసుకుంటాం. దట్ కోర్టులు ఎప్పుడన్నా అడిగితే మీరు ప్రొడ్యూస్ చేస్తారని చేసి వాళ్ళకే మరుసటి రోజు రిటర్న్ చేస్తున్నాం. సో దానివల్ల వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే ఇంతకుముందు సంవత్సరం తరబడి రాదు, ఇప్పుడు నెక్స్ట్ డే ఇస్తున్నాం. సో అది కూడా వైజాగ్లో స్టార్ట్ చేసాము. ఇటువంటి చాలా పథకాలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. దానివల్ల వైజాగ్ ప్రజలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇటువంటి కొత్త పథకాలు ఇంకా కూడా చేయాలని ఉంది. ఫ్యూచర్ రాబోయే రోజుల్లో ఇంకా అటువంటి ప్రోగ్రామ్స్ మొదలు పెడతాం. What do you do for your fitness, sir? I love running. రీసెంట్ గా కూడా నేవీ మ్యారథాన్ లో నేను 10 కిలోమీటర్స్ పరిగెత్తాను. చిన్నప్పటి నుండి రన్నింగ్ అంటే నాకు ఇష్టం, లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్. మంచి సమ్మర్ అయినా సరే ఆ క్యాప్ అలా ఉంచాల్సిందే కదా సార్? అంతే. అంటే ఆఫీస్ లో కాసేపు రిలాక్స్డ్ గానే తీస్తారు చాలా మంది, మీరు అసలు తిని కూడా తెలియదు ఒకసారి కూడా. నా ఈ యూనిఫామ్ అంటే నాకు చాలా ఇష్టం, యూనిఫామ్ అంటే చాలా నమ్మకం, చాలా గౌరవం ఇస్తాను. అందుకే చాలా మంది ఒకేషన్ లో యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ లో వెళ్తారండి. నేను మాత్రం ప్రతి ఒకేషన్ కూడా యూనిఫామ్ లోనే వెళ్తాను. యూనిఫామ్ మీద చాలా గౌరవం ఉంది. సందర్భంగా మన వైజాగ్ ప్రజలకు కానీ యంగర్ జనరేషన్ కానీ చదువుకునే విద్యార్థులకి లేదా ఆస్పిరెంట్స్, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మే నెలలో ప్రిలిమ్స్ జరుగుతుంది 2025ది. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ సిపిగా మీరు ఏం చెప్తారు? నేను చిన్నప్పుడు ఒక చాణక్య శ్లోక్ విన్నాను. ఉద్యమేనో హి సిద్ధ్యంతి కళ్యాణి నా మనరథై నా హి సుప్తస్య సింహస్య ప్రవేశంతి ముఖ్యముడిగా. పులి నిద్రపోతూ ఉంటే జింక వచ్చి పులి మొహం లోపలికి వెళ్ళదు. ఆ జింక కావాలంటే పులి మేల్కొని పరిగెత్తి అప్పుడు ప్రయత్నం చేస్తే తప్ప జింక ఆ పులికి దొరకదు. అదే మాదిరిగా నీకు ఇష్టం, అందుకే ఆ లక్ష్యం నువ్వు సాధించగలుగుతావు. అలా అనుకోవద్దు. ఏదైనా లక్ష్యం సాధించాలంటే నువ్వు బాగా కష్టపడాలి, శ్రమించాలి, పగలు రాత్రి కృషి చేయాలి. అప్పుడే నువ్వు లక్ష్యం సాధించగలుగుతావు. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పారంటే, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. మేల్కొని లక్ష్యం సాధించే వరకు ఆగకూడదు. అప్పుడే అందరూ సాధించగలుగుతారని నేను విద్యార్థులందరికీ తెలియజేస్తున్నా. డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ మీరు అందరూ ఫిట్నెస్ ట్రై చేయండి, మీరు కూడా రన్నింగ్ చేయండి అని చెప్పారా మీరు? డిపార్ట్మెంట్ కోసం ఒక పథకం స్టార్ట్ చేశాము. అవునా సార్?
ప్రతి నెల బిఎంఐ బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఓవర్ వెయిట్ నుండి నార్మల్ కేటగిరీకి రాగలిగితే 2 months మెయింటైన్ చేయగలిగితే రివార్డ్ ఇవ్వడం. ఓహో, అది ఫస్ట్ టైం, అది కూడా మన దేశంలో ఎక్కడ లేదు. అది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో పని ఒత్తిడి వల్ల చాలా మంది హార్ట్ అటాక్స్ అండ్ స్ట్రోక్స్ వస్తున్నాయి. డాక్టర్గా నేను చూశాను, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ గుర్తించాము. నెంబర్ 1 హై బ్లడ్ షుగర్, నెంబర్ 2 హై బ్లడ్ ప్రెషర్, నెంబర్ 3 హై బ్లడ్ కొలెస్ట్రాల్, నెంబర్ 4 ఎక్కువ బరువు బాడీ వెయిట్, నెంబర్ 5 ఫ్యామిలీ హిస్టరీ early onset heart attack below 50 years in males and below 60 years in females, and number 6 వచ్చేసి past history of smoking. ఈ 6 రిస్క్ ఫ్యాక్టర్స్ లో ఏదైనా 4 ఫ్యాక్టర్స్ ఉంటే దాదాపు 700 పోలీస్ కుటుంబ సభ్యులను గుర్తించడం జరిగింది. వాళ్లకు మేము ఉచితంగా కోరోనరీ సిటీ యాంజియోగ్రాఫ్ చేయబోతున్నాం నెక్స్ట్ కొన్ని రోజుల్లో. అది కూడా భారతదేశంలో ఎక్కడ లేదు. కారోనరీ సిటీ యాంజియోగ్రాఫ్ ఎందుకు మీరు అడగొచ్చు. ఈరోజు హార్ట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. చాలా కార్పొరేట్ హాస్పిటల్లో వాళ్లకు టార్గెట్ ఫిక్స్ చేశారు. హార్ట్ ప్రాబ్లం ఉంటే కోరోనరీ యాంజియోగ్రఫీకి పంపిస్తారండి. యాంజియోగ్రఫీ జరుగుతూ ఉండగా కోరోనరీ ఆర్టరీస్ చూపెట్టి చూడండి ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ గా స్టెంట్ పెట్టకపోతే ఈ రోజే హార్ట్ అటాక్ రావచ్చు అని బెదిరించి కోరోనరీ యాంజియోగ్రఫీ నుండి యాంజియోప్లాస్టీకి కన్వర్ట్ చేయడం. ఆ కన్వర్షన్ చేయగలిగితే ఒక ఇన్సెంటివ్ ఉంది ప్రతి డాక్టర్కి. కాబట్టి చాలా కార్పొరేట్ హాస్పిటల్లో అటువంటి టార్గెట్ ఫిక్స్ చేసి అలా చేస్తున్నారండి.